ఇరాన్ అమెరికా ఉమ్మడి టోల్ గేట్ హర్మోజ్లో అధికారికంగా ఛార్జీలు ఇప్పటికే వసూలు చేస్తున్న ఇరాన్ సంయుక్త వ్యవస్థ ఏర్పాటు చేస్తానన్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి చేయదు, మేం మిలిటరీ లక్ష్యాలు సాధించాం, అందుకే కాల్పుల విరమణ, ఇరాన్కు ఆయుధాలు ఇచ్చే దేశాలపై 50% పన్నులేస్తాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరుస ప్రకటనలు, కాల్పుల విరమణను స్వాగతిస్తూ ముంబైలో ఖమేనీ ట్రంప్ చిత్రాలను గీస్తున్న ఓ చిత్రకారుడు. మన దేశమే ముందుకొచ్చి చిత్రాలు గీసి వెల్కమ్ యుఎస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ 2 వీక్స్ ఇది సీజ్ ఫైర్, మిలియన్స్ ఆఫ్ లైవ్స్ ఆర్ సేవ్డ్ డ్యూ టు సీజ్ ఫైర్. ఓకే, మంచిదే, సీజ్ ఫైర్ చేస్తే మంచిదే. శాంతి మంత్రం 2 వారాల పాటు కాల్పుల విరమణకు అమెరికా ఇరాన్ అంగీకారం, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం, ఇరాన్ 10 డిమాండ్లు, 15 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించిన ట్రంప్, శుక్రవారం నుంచి పాకిస్తాన్ వేదికగా చర్చలు, పలు అంశాల్లో పరస్పర విరుద్ధంగా డిమాండ్లు, సీజ్ ఫైర్కు ఇరాన్ ప్రాధేయపడింది, ట్రంప్ దయ చూపారు, అమెరికా రక్షణ మంత్రి ఎగ్సెత్, మా డిమాండ్ల ఆధారంగా చర్చలకు ట్రంప్ ఓకే, అందుకే కాల్పుల విరమణకు సరే అన్నాం, అగర్చి మా వేలు ఇంకా ట్రిగ్గర్ పైన ఉంది, ఐఆర్జీసీ ఈ యుద్ధం ఇంకా ముగియలేదు, ముజ్దాబా. ఓవైపు సీజ్ ఫైర్ అంటూనే చర్చలు అంటూనే ఎవరికి వారు కారాలు మీరాలు నూర్తాన్లు తుపాకుల మీద ఆల్రెడీ వాటి ట్రిగ్గర్ మీద వేలు పెట్టుకొని రెడీగా ఉన్నారట. ఇంకా అంత సోకున్నది వీళ్ళకి, ఇంకా యుద్ధం చేయాలని. ఏదో ఒక కాడ రాజీ పడి ఒకరి మీదకి ఒకడు రాకుండా, ఓ దేశం మీదకి ఒకడు రాకుండా, ఒకరి హక్కులను ఒకరు హరించకుండా, ఎవరి హద్దుల్లో వారు ఉండి ఆ దేశ ప్రజలకు హక్కులు స్వేచ్ఛ వాయువులు ఇచ్చేటట్టు మసులుకుంటామని చెప్పకుండా ఇంకా ట్రిగ్గర్ మీద మా వేలు ఉన్నది, మేము ఇంకా రాజీ పడలేదు అంటాను. అమెరికా ఇరాన్ మధ్య సై అంటే సై అన్నట్టుగా కొనసాగుతున్న యుద్ధానికి కొంత విరామం వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఎప్పుడేం జరుగుతుందన్న ఆందోళనకు చివరి క్షణంలో ఉపశమనం లభించింది. 2 వారాల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు అమెరికా ఇరాన్ అంగీకరించాయి. ఇరాన్ పెట్టిన 10 డిమాండ్లను పరిశీలిస్తామని అమెరికా పేర్కొనగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రతిపాదించిన 15 సూత్రాల ప్రణాళికలోని చాలా వరకు అంశాలను చర్చల కోసం పరిగణలోకి తీసుకుంటామని ఇరాన్ వెల్లడించింది. శుక్రవారం నుంచి పాకిస్తాన్ వేదికగా ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. నిజానికి 2 దేశాలకు కూడా 3 దేశాలకు కూడా ఇంకా యుద్ధం చేసే అంత ఓపిక ఓ విధంగా లేదు. ఎందుకంటే ఇరాన్ ప్రజలు కావచ్చు, అమెరికా ప్రజలు కావచ్చు, అసలు యుద్ధాన్ని కోరుకుంటలేరు. ఆయా దేశాల అధ్యక్షుల మీద వాళ్ళు దుమ్మెత్తిపోస్తాను. ఇటు ఆర్థిక నష్టం జరుగుతుంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయి, సమస్య కొలిక్కి వస్తలేదనే ఉద్దేశంతో ఈ 2 దేశాల ప్రజలు కూడా ఆయా దేశాల అధినేతల మీద దుమ్మెత్తిపోసి విమర్శలు బహిరంగంగా కురిపిస్తున్నారు. ఈ క్రమంలో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ డీలబడే పరిస్థితికి వచ్చింది. ఒక అమెరికా, ఇజ్రాయేలు, ఇరాన్ ఆర్థిక వ్యవస్థే కాదు, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పగూలే పరిస్థితికి వచ్చింది. ఈ తరుణంలోనే 50కి పైగా దేశాలు ఇటు అమెరికా మీద కావచ్చు, అటు ఇరాన్ మీద కావచ్చు, అటు ఇజ్రాయేల్ మీద కావచ్చు, ఈ దాడులు ఇప్పటికీ ఆగిపోవాలి, సీజ్ ఫైర్ చేసి పడేయాలి, ఇక యుద్ధాన్ని ఆపి చర్చలు పెట్టుకోవాలనే డిమాండ్ను కూడా ఒక వారం 10 రోజులుగా ఈ 3 దేశాల మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసిండ్రు. ఆ ఒత్తిడి కాస్త ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్టుగా కూడా కనిపిస్తున్నది. మరి ఇటు వీళ్ళు పెట్టిన 5 సూత్రాలు కావచ్చు, వాళ్ళు పెట్టిన 15 సూత్రాలు కావచ్చు, వీటిల్లో ఎంత మేరకు ఆ 2 దేశాల మధ్య సయోధ్య కుదురుతుంది ఆయా అంశాల్లో అనేది కూడా చూడాలి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు, ఐఆర్జీసీ ఆగ్రహం, లెబనాన్లో ఊచకోత, ఒక్కరోజే 254 మంది మృతి, హర్మోజ్ మళ్ళీ మూత, ఒప్పందం నుంచి తప్పుకుంటామన్న ఇరాన్, వెంటనే జలసంధిని తెరవాలని వైట్ హౌస్ ప్రకటన. గెలిచిందెవరు, ఓడిందెవరు? యుద్ధంతో ఇరాన్లో పాలనను మార్చలేకపోయిన అమెరికా, ఇజ్రాయెల్ ఆ దేశ యురేనియంను స్వాధీనం చేసుకోవడంలోనూ విఫలం. హర్మోజును తెరవలేకపోయిన ట్రంప్, ఒక్క లక్ష్యం నెరవేరకుండానే కాల్పుల విరమణకు సిద్ధం. అమెరికా, ఇజ్రాయెల్ను నిలువరించి సత్తా చాటిన ఇరాన్, టోల్ వసూలు ద్వారా హర్మోజ్పై శాశ్వత పట్టుకు యత్నాలు. అమెరికాను నమ్ముకొని మునిగిన యుఏఈ, సౌద్ అరేబియా, ఇజ్రాయెల్లో నేతాన్యాహుకు సొంత ప్రజల నుంచే నిరసన. ఇట్లా అమెరికా ప్రజల నుంచి ట్రంప్కు నిరసన, ఇజ్రాయెల్ ప్రజల నుంచి
నేతన్యకు నిరసన, అదేవిధంగా ఇరాన్ ప్రజల నుంచి అక్కడి పెజెస్కియన్కు కావచ్చు, అక్కడ హత్యకు గురైన ఆ కమేనికి కావచ్చు ఒక భయంకరమైన నిరసన వచ్చింది. నిజానికి అటు ఇరాను తన లక్ష్యాలను నెరవేర్చుకోలేదు. కాకపోతే ఇజ్రాయెల్ని, అమెరికాని నిలువరించే శక్తి ఉన్నదని ప్రపంచానికి ఇప్పుడు అర్థమైంది. ఇరాన్కు ప్రపంచ శక్తి ఇప్పుడు అర్థమైంది. ఇంత భీకరమైన దాడిలో కూడా అమెరికాను, ఇజ్రాయెల్ని ఇరాన్ నిలువరించగలిగింది. వాళ్ళను ఒకానొక సందర్భంలో డైలామాలో కూడా పడేసే పరిస్థితికి కూడా ఈ దాడులను ఇరాన్ కొనసాగించింది. ఇక అదేవిధంగా అమెరికా ఇన్నాళ్ళు మేము బలవంతులం అని విర్రవీగింది కదా, కానీ అమెరికా బలం ఇరాన్ లాంటి దేశం ముందు కొంత అనుమానపడవలసిన అవసరానికి పరిస్థితిని తెచ్చుకున్నది. ఇక ఇజ్రాయెల్ తన దగ్గర అత్యాధునికమైన ఆయుధాలు ఉన్నాయి, యుద్ధం చేయగలమని నిరూపిస్తూనే ఉన్నది. ఎందుకంటే అమెరికా జనాభాతోటి కావచ్చు, ఇటు ఇరాన్ జనాభాతోటి కావచ్చు పోల్చుకుంటే ఇజ్రాయెల్ జనాభా 1%. కోటి మందే. అమెరికాకు 40 కోట్ల మంది ఉన్నారు, ఇరాన్కు 12 కోట్ల మంది ఉన్నారు, ఇజ్రాయెల్కు కోటి మందే ఉన్నారు. జనాభే కోటి మంది ఉన్నారు. ఇరాన్ ఏమన్నది, దేశం కోసం కోటి మంది సైనికులను తయారు చేస్తామన్నాడు. కానీ ఇజ్రాయెల్ జనాభే కోటి. అయినప్పటికీ ఆ కోటి మంది జనాభాతోటే ఇరాన్ మీద ఇజ్రాయేలు ఒక భీకరమైన దాడులకు, భీకరమైన పోరాటానికి సిద్ధమైందంటే ఇజ్రాయెల్ ఎంత స్ట్రాంగ్ అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ప్రపంచం ముందు నవ్వుల పాలైంది ముమ్మాటికి అమెరికానే. ఎందుకంటే వాళ్ళు ఖమేనీని చంపగలిగింది, బాగానే ఉన్నది. కానీ అక్కడ అరాచకత్వమైన పాలనను అంతం చేసి ప్రజాస్వామ్య పాలనను అక్కడ నెలకొల్పుతామని బీరాలకు పోయిండు, ఒక తొడలు కొట్టిండు, జబ్బలు జరుచుకున్నాడు ట్రంప్. కానీ అది నెరవేరలేదు. అది నెరవేరక ముందే ఇప్పుడు సీజ్ ఫైర్ అనే నెపంతో కొంత తగ్గినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇంకా ఇరాన్కి ఇంకా తిక్కరేగి హర్ముజ్ జలసంధిని మూసేసింది. ఆ హర్ముజ్ జలసంధి మీద అధికారం పూర్తిగా మాదే అని అమెరికాకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టు చేసింది. అక్కడ కూడా ట్రంప్ ఫెయిల్ అయిపోయాడు. ఇన్ని రోజులు ట్రంప్ పన్నుల మీద పన్నులు విధించి ఆ దేశాన్ని, ఈ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ట్రంప్ మీద భయం ప్రపంచానికి పోయిందనే చెప్పాలి. మొట్టమొదట ట్రంప్ను ఎదిరించిన మొగుడు ఆ ఉక్రెయిన్ దేశం అధ్యక్షుడు జెలెన్స్కీ. గిట్లనే ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రెస్ ముందటనే ఏం చేసుకుంటావో చేసుకోపో అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకోపోయా అని అంత చిన్న దేశం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇరాన్ అది చేసి చూపించింది, నువ్వు ఏం చేయలేవు మమ్మల్ని అని ఇరాన్ చేసి చూపించింది. ఇరాన్కి అంత ఛాయిస్ ఇవ్వకుండా ఉండే ట్రంప్. ఎందుకంటే వాళ్ళ దగ్గర యురేనియం శుద్ధి అనేది ఒక భయంకరమైనది జరుగుతున్నది అనేది ప్రపంచమంతా ఒక భయపడే స్థితిలో ఉన్నది.